అంతకుముందు పొన్నం ప్రభాకర్ గారికి ఇచ్చినాము, తర్వాత గవర్నమెంట్ ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళకి ఇచ్చినాము, అందరికి ఇచ్చినాము. అయినా ఏం ఫలితం లేదు, ఏం పట్టించుకోలేదు. సంవత్సరం అయింది, సంవత్సరం బస్ భవన్ పోయి ధర్నా చేసినాము. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కార్మికుల ప్రభుత్వం అంటుంది. వాళ్ళు బొంద ప్రభుత్వం, కార్మిక ప్రభుత్వం, బొంద ప్రభుత్వం ఉంది. అంతకుముందు ఉన్న కాంగ్రెస్ కాదు ఇది. అన్ని రౌడీలు గుండాలు ఉన్న కాంగ్రెస్ ఉంది ఇది. అంతకుముందు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఉన్న ప్రభుత్వాలు కాదు ఇవి. పివి నరసింహ ఉన్న ప్రభుత్వం కాదు. రేవంత్ రెడ్డి మొత్తం వాళ్ళ కుటుంబ పరిపాలన నడుస్తుంది ఆడ. కాబట్టి కుటుంబ పరిపాలనే. తిరుపతి రెడ్డి ఆడపోయి జులుం కొండారెడ్డి పల్లెలతో జులుం చూపిస్తుండు. ఒకడేమన్నా నిజామాబాద్ పెట్టుకుంటూ, ఒకడేమో తెలంగాణ స్టేట్ మొత్తాన్ని పెట్టుకుంటూ, ఒకడేమో అమెరికా పెట్టుకుంటూ, మొత్తం దందలన్నీ నడుస్తున్నాయి వాళ్ళవి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తలేరు. అంతకుముందు కేసీఆర్ కుటుంబ పరిపాలన అన్నారు. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కుటుంబ పరిపాలన, జానారెడ్డి కుటుంబ పరిపాలనే, అందరూ కుటుంబ పరిపాలన ఉంది. ఏం చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్? అది కుటుంబం కదా అందరూ. ఇప్పుడు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ముగ్గురు వాళ్ళు ఒకటే ఇంట్లో ఉంటారు. వాళ్ళు కుటుంబ పరిపాలన అని చెప్పేసి సతులు చేసారు అంతమున్న గవర్నమెంట్ని. ఇప్పుడు ఏరి కూరి తీసుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నా కూడా వీళ్ళు కూడా కుటుంబ పరిపాలన చేస్తారు. ఎవరేం మంచిగా చేస్తారు అని. గతంలో ప్రచారంలో ఉన్నప్పుడు వాళ్ళు మార్పు అన్నారు. ఇదేనా మీరు అనుకున్న మార్పు? ఇదే మార్పు. మాకు దండగా పండుగని దండగా చేసేయడమే మంచి పరిపాలన అని ఏరి కోరి తెచ్చుకున్నారు జనాలు. కాబట్టి ఇప్పుడు రైతు బంధు రాక, కళ్యాణ లక్ష్మి రాక, ఈ రాక అందరూ తలలు పట్టుకొని ఊర్లలో కానీ సిటీలలో కానీ ఎక్కడ ప్రశాంతత లేదు ప్రజలకు. అంత శత్రువులై ఉన్నారు. కాబట్టి వాళ్ళు మంచిగా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఈ ఓలా ఉబేర్ బంద్ చేస్తే, ఓలా ఉబేర్ బంద్ చేయాలని మాది ఒకటే డిమాండ్. ఓలా ఉబేర్ బంద్ చేయాలి. ట్యాక్సీ ఈ బైకులు కూడా బంద్ చేసేయాలి. ఈ బంద్ చేసుకోవాలని మేము మీ టీవీ తరఫున మేము రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాం, వాళ్ళ గవర్నమెంట్ కోరుతున్నాం. థ్యాంక్ యూ భయ్య. ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నవే? 15 ఏళ్ళు అవుతుంది. ఎట్లుంది పరిస్థితి? ఎట్లుంది మరి? ఇప్పుడు ఘోరంగా ఉంది. ఇప్పుడు 1 year to 1.5 year నుంచి బాగా ఘోరంగా ఉంది పరిస్థితి. ఎందుకట్లా? ఇప్పుడు అంటే అంతా ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి చేసారు కదా దాని దగ్గర. ఇంకోటి ఓలా ఉబర్ ర్యాపిడోది అంతా డిస్ట్రిక్ట్ బండి ఉండగా అదర్ డిస్ట్రిక్ట్ బండి వచ్చి హైదరాబాద్లో నడుపుకుంటారు. అందుకే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు సిటీ బండ్లు అంటే ఇక్కడ మాకు గిరాకీ చాలా అవుతుండే. అన్ని డిస్ట్రిక్ట్ బండ్లు అన్ని ఇక్కడికి వచ్చేవారు కదా. ఒకవైపు ఉచిత బస్ అని ఒకవైపు ఉంది, ఇంకోవైపు డీజిల్ బండ్లను అవుటర్ రింగ్ రోడ్ సైడ్ నడుపుకోవాలి. నిన్న చెప్పింది కదా, ఎట్లా పరిస్థితి ఇప్పుడు? ఎట్లా బతుకుతుంది? డీజిల్ బండి అంటే కొన్ని ఉంటాయి, ఒక 10% వస్తాయి ఇక్కడికి. వేరే అదర్ డిస్ట్రిక్ట్ బండ్లు ఉంటాయి కదా, వేరే జిల్లాలకి ఇక్కడ వచ్చి హైదరాబాద్లో నడుపుకుంటారు. దాని దగ్గర మాకు చాలా ఇబ్బంది అవుతుంది. జీవన విధానం అనేది ఇప్పుడు ఏం లేదన్న. అడుక్కుంటానన్నా 4 రూపాయలు వస్తాయేమో కానీ ఆటో నడుపుకుంటే 4 రూపాయలు కూడా మిగలట్లేదు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అన్నా, ఏ ప్రభుత్వం అందించింది సాయం ఆటో డ్రైవర్కి? ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు ఏమందించినాయి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమో అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకు పరిపాలించింది, అప్పుడేమన్నా అందించింది ఆటో డ్రైవర్కి? ఇప్పుడు అన్ని మాయ మాటలు, గారడి మాటలే ప్రభుత్వం చెప్పేది. మన ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతుంది, అన్ని అందరికి అందించిన. ఎవరి కోసం చేసుకుంటుంది ప్రజాపాలన? ఎవరికి ఇచ్చింది? దేనికి ఇచ్చింది? ఒక్కటి చూపిమనండి. ప్రజాపాలన పండుగ చేసుకుంటారు. ఏ పండుగ చేసుకుంటారు అండి? దేనికోసం చేసుకుంటారు? ఎవరికి న్యాయం చేసిరు? పేద ప్రజలకు న్యాయం చేసిరా? ఉన్నోడికి న్యాయం చేసుకొని వాళ్ళు పండుగ చేసుకుంటారు. పేదోడికి న్యాయం చేస్తే పండుగ చేసుకోవాలి. ఏ పేదోడికి న్యాయం చేసిరండి ప్రభుత్వం? ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఆటో డ్రైవర్లకి మేము అది చేస్తామని. ఆయన ఎక్కి 12 నెలలు కావస్తుంది. ఆటో డ్రైవర్కి ఏమి ఇచ్చిందండి? ₹1 ఇవ్వలేదు. అదనంగా గత ప్రభుత్వం బైక్లను ర్యాపిడో, ఓలా, ఊబర్ చూడండి మీ ముందు కనిపిస్తున్నాయి. ట్యాక్సీ ప్లేట్ కాదు, ఓన్ ప్లేట్. ఒకసారి తీయండి. అది ట్యాక్సీ ప్లేట్ కాదు, ఓన్ పర్మిట్ బండి. ఏ విధంగా దానికి యాక్సెప్ట్ చేస్తారు? ట్రాన్స్పోర్టేషన్ అన్నది ట్యాక్సీ ప్లేట్, ఎల్లో ప్లేట్ ఉంటేనే ట్రాన్స్పోర్టేషన్. పిలిచి మాట్లాడదామన్నారు. ఇదివరకు ఏ నాయకుడు పిలిచి మాట్లాడలేదు. పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి గారు ఉన్నారు, అయినా కూడా ఈరోజు వరకు పిలిచి మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడుతున్నాడు, ఈరోజు ఏం మాట్లాడుతుందో తెలియదు. ఈరోజు మాట్లాడుకుంటే రేపు ధర్నా అనుకున్నాం, పెద్ద ఎత్తున ధర్నా అనుకున్నాం. ఆయన ధర్నా చేయొద్దు, మేము మాట్లాడదామన్నారు. మాకు అనుకూలంగా చేస్తే అన్నీ మానుకుంటాం, లేదా అంటే రేపు కాకుంటే మరచ ఎప్పుడైనా పర్లేదు. భారీ ఎత్తున ఆటో డ్రైవర్లు రోడ్డు పైనకి వచ్చి ధర్నా కార్యక్రమం చేస్తాం. 6 గ్యారెంటీలు అందినాయా? అందులో అయితే మాకు ఏ గ్యారెంటీ రాలేదు ఇంతవరకు. 6 గ్యారెంటీలో ఎవరికి అందిందో ఎవరికి మాకైతే తెలియదు. మాకైతే ఏ గ్యారెంటీ అందరూ ఇంతవరకు. ప్రజాపాలన ఎట్లుంది? నీ జీవన విధానం ఎట్లా నడుస్తుంది? ప్రజాపాలన అంటే మా పరిస్థితి మా అగమ్య గోచరం చాలా ఘోరంగా ఉన్నది. బయటి పరిస్థితులు మాకు తెలియదు. ఇప్పుడు గతంలో ఎన్ని ట్రిప్పులు కొట్టేవాడివి నువ్వు ఆటో? గతంలో అయినా ఎప్పుడైనా రోజు 8 hours 10 hours పనిచేసే వాళ్ళం. అప్పుడు మ్యాక్సిమం ₹1000 అట్లా వచ్చేది.
ఇప్పుడు ఎన్ని కొడుతున్నావు ఎన్ని ఇప్పుడు వస్తున్నాయి? ఇప్పుడు దానికి డబల్ కొట్టినా కూడా 600-700 కూడా కష్టం అవుతుంది డే అంతా. మరి ఎట్లా నడుస్తుంది కుటుంబం మొత్తం నువ్వు తీసుకున్న ఆటో మీద నడుస్తుంది అంటున్నావు. అంతే ఇక జీవన విధానం ఎట్లా నడుస్తుంది? ఇక మొత్తం అప్పుల పాలు ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇప్పుడు ప్రభుత్వం ఉచిత బస్సు పెట్టినందుకు మహిళలకు 12,000 ఇస్తా అంటుంది. దానికి ఒప్పుకుంటారా మరి ఎట్లా? ప్రభుత్వం 12,000 ఇస్తాను, ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదు కదా మాకు. ఇస్తే కదా తెలిసేది అదేందో ఏకనే ఇంతవరకు.